ఆ రోజు నుంచి కూడా చరిత్రలో ఆడవాళ్ళకి అంటే నేను చెప్తున్న రాంగ్ నేరేటివ్ ఎలా బిల్డ్ అయింది ఈ కంట్రీలో బికాస్ ఆఫ్ సర్టన్ ఇన్వేజన్స్ ఇన్ ద కంట్రీ, అది ఎలా బిల్డ్ అయిందో చెప్తున్నాను. తర్వాత సమయంలో కూడా తీసుకుంటే గుప్తుల కాలంలో కూడా అక్కడ లేడీ బాడీగార్డ్స్ ఉండేవారు, వాళ్ళకు కూడా ప్రత్యేక స్థానం ఉండేది. తర్వాత కొన్ని నెరేటివ్స్ తీసుకొస్తారు, ఈ టైంలో ఇలా చెప్పారు, ఈ టైంలో చెప్పారు. మీరు చూసారా ఆ లిటరేచరు, మీరు చదివారా? మన జీవితకాలం సరిపోదు. నేనేమంటానంటే మన ఇంటలెక్ట్ ఎలా వాడాలి. ఒక హంసకి పాలు నీళ్లు ఇస్తే పాలు మాత్రమే తీసుకుంటుంది. ప్రతి సమాజంలో, ప్రతి టైంలో, ప్రతి యుగంలో మంచి చెడు ఎప్పుడు చూపించుకుంటూనే వచ్చారు. మంచిని తీసుకొని మ్యాక్సిమం ఆ మంచిని తీసుకొని ఇప్పుడున్న మీ లైఫ్ స్టైల్కి దాన్ని ఎలా అనువాదిస్తారు, ఇంకా బెటర్గా ఎలా పెర్ఫామ్ చేస్తారు, ఇంకా చక్కగా ఎలా అభివృద్ధి చెందుతారు అనే దాని మీదనే మీ థాట్ ప్రాసెస్ ఉండాలి. కానీ ఎంతసేపు నెగటివ్ నెగటివ్ నెగటివ్, వాట్ ఆర్ యూ డూయింగ్ బై దాట్? మీకు ఏమొస్తుంది? మీరు ఏం సాధిస్తున్నారు? మీకు ఎవరు వచ్చేస్తుందా? వీళ్ళు తప్పు. మన కుటుంబాలలో తీసుకుంటే అందరూ 5 మెంబర్స్ ఉంటే 5 ఒకేలాగా ఉన్నామా? 5 ఒక్కరికి కూడా మనస్పర్ధ లేకుండా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారా? నీ కుటుంబాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, నీ సమాజము కుటుంబమే, యాక్సెప్ట్ చేయండి. మంచిని తీసుకోండి, చెడుని ఎలా అధిగమించాలో చూడండి. ఆ పాజిటివ్ థాట్ ప్రాసెస్తో వెళ్తే సమాజంలో రుగ్మతలు ఉండవు. ఎంతసేపు మీరు నెగిటివే మాట్లాడి 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 అది మీరు నెగిటివ్ చేస్తున్నారు, మైండ్ సెట్ నెగిటివ్ క్రియేట్ చేస్తున్నారు, పక్కనోడిని విమర్శిస్తున్నారు. అంతటి పక్కనోడినంత విమర్శించేంత సత్తా మీకుందా? మీ మొత్తం ఫ్యామిలీలో తప్పు చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ఎవరైనా ఉన్నారా? నేనేమంటానంటే ఆ డిబేట్స్లోకి ఎవరు వెళ్ళకూడదు. మనము ప్రతి సివిలైజేషన్ నుంచి, ప్రతి సమాజం నుంచి, ప్రతి వ్యక్తి నుంచి ఎంత మంచిని తీసుకుంటాం, ఆ తీసుకున్న మంచిని సమాజానికి ఎలా మనం దోహదపరుస్తూ ముందుకు తీసుకెళ్తాం, అభివృద్ధి బాటలో మాత్రమే ఉండాలి. దానికే మనకి భగవంతుడు బుద్ధినిచ్చాడు, అంతేగాని పక్కనోడిని విమర్శించమని కాదు. వాడు చేసిన పని నువ్వు చేయకు, చెడు ప్రాపగేట్ చేయకు, మంచిని ప్రాపగేట్ చేయి. టాక్ మోర్ పాజిటివ్, డోంట్ టాక్ నెగటివ్. ఇలా చాలా ఉన్నాయండి. తర్వాత కూడా మీరు తీసుకుంటే బ్రిటిష్ కాలంలో చెన్నమ్మ 2 ఉన్నారు. ఔరంగజీబ్ని ముప్పతిప్పులు పెట్టిన చెన్నమ్మ ఉంది, బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన చెన్నమ్మ కూడా ఉంది, 2 ఉన్నారు. రాణి రుద్రమ్మ ఉంది, చంటి బిడ్డల్ని ఎత్తుకొని వీరోచితంగా పోరాటం చేసిన మహిళా శక్తులు లేరా? ఇప్పుడు మీరు అదే కోవలో వెళ్తున్నారని అనుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఓల్డ్ సిటీ అనగానే ఒక భయం అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా ఎవరికైనా. అది అలాంటి భయం నిజంగా మీకు ఏమైనా కలిగిందా? ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఆలయాల కోసం, పురాతన ఆలయాలను వెలికి తీసే పనిలో ఎలాంటి బాడీ గార్డ్స్ కూడా ఉన్నారా? మాకు తెలిసినంత వరకు అయితే సింగిల్గా వెళ్తున్నారు, వెళ్ళి వర్క్ చూసుకొని వస్తున్నట్టుగా తెలుసు. మరి మీ మాటల్లో మీరేం చెప్తారు? నన్ను కూడా ఇలా ఒక ప్రశ్న రీసెంట్ టైంలో అడిగారు, మేడం జీ క్యా బాడీ గార్డ్ నే లేంగే అని ఒకళ్ళు అన్నారు అక్కడ ఉన్నవాళ్ళు. నేను అన్నా జబ్ గాడ్ హే గాడ్ కి జరూరత్ నహీ హే అన్నా. ఓకే, భగవంతుడే మీతో ఉన్నప్పుడు, మీలో ఉన్నప్పుడు, అది మీరు నమ్మినప్పుడు మీకు ఏ గాడ్ అక్కర్లేదండి అన్నాను. నేనేమంటానంటే మన ఆలోచనలే మనకి రక్ష, సురక్ష, అది ఒక కవచం. మీరు ఏ ఆలోచనతో ముందుకెళ్తున్నారో, మీ ఆలోచనలో నిస్వార్థం ఉంటే, మీ ఆలోచనల్లో అంకిత భావం ఉంటే, మీ ఆలోచనలో పవిత్రత ఉంటే, మీరు చేసే పనిలో అకుంఠిత దీక్ష ఉంటే, మీకు మార్గం సులభంగా ఆ పరమాత్ముడే ఇస్తాడు. ఆయన మిమ్మల్ని వెంట పెట్టుకొని తీసుకెళ్తాడు. ఇది నా దేశం, ఇది మన దేశం. పవిత్ర భారతదేశంలో మన ప్రాంతానికి భాగ్యనగరంలో పురాతనమైన అద్వితీయమైన ఒక పట్టణం, పాత బస్తీ కాదు, దయచేసి మిత్రులారా పాత బస్తీ అనకండి. ఎంతో పురాతనమైన అద్వితీయమైన భాగ్యనగరం మన పట్టణం, పురాతనమైన పట్టణం, ప్రాచీన పట్టణం, ఓల్డెస్ట్ సిటీ, గోల్డెస్ట్ సిటీ, హిస్టారికల్ సిటీ, హెరిటేజ్ సిటీ. ఇది మన భాగ్యనగరం. 400 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 600 సంవత్సరాలు, 800, 900, 1100, 1700 సంవత్సరాల ఆలయాలు, పురాతనమైన స్వయంభూ ఆలయాలు వెలికి తీస్తూ ఉంటే అందులో కలుగుతున్న ఆనందం, ఆ పరమాత్ముని దర్శించుకున్నప్పుడు ఆహా ఎంత వైభవంగా ఈ భగవంతుడు ఉన్నాడా, మీకు అక్కడి నుంచి వెళ్ళాలనిపించదు.
ఆ పాజిటివ్ ఎనర్జీ. పవర్ సెంటర్స్, ఇన్ని పవర్ సెంటర్స్ మన హైదరాబాద్లో ఉన్నాయా? మన భాగ్యనగర్లో ఇన్ని పవర్ సెంటర్స్ ఉన్నాయా? స్వామి ఒక్కొక్క చరిత్ర మీరు చదవండి. స్వామి ఎలా వెలిశాడో, స్వయంగా వెలిశాడట. స్వయంభు. అప్పట్లో ఋషులు మునులు ఎంతమంది తపస్సు చేసిన అద్భుతమైన ప్రాంతం అండి. భాగ్యనగరంలో అనేక మంది ఋషులు తపస్సు చేశారు. వాళ్ళ తపస్సు సంపద ఇక్కడ ఉంది. అది ఎప్పుడైపోతుంది? మీరు కూడా చూడండి, ఒక రీఛార్జ్ కావాలంటే దానికి రీఛార్జ్ అవ్వాలి, అప్పుడే అది పనిచేస్తుంది. భగవంతుడు ఉన్నాడు అని రికగ్నైజ్ చేయండి, వెళ్ళండి. అక్కడ చేసే మంత్రోచ్చారణ, ధ్యానము, ఆ భగవంతుడి సంకీర్తన, ఇవన్నీ కూడా మళ్ళీ ఆ ప్రదేశాలు రీఛార్జ్ అయ్యి దానివల్ల ప్రతిఫలం ఎవరికి వస్తుంది? మనకు వస్తుంది. మనకి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ రాబోతోంది. ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అది ఒక కంప్లీట్ పవర్ సెంటర్స్ అవి. ఆ పవర్ సెంటర్స్ మళ్ళీ దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటే అది సమాజానికి హేతుబద్ధమైనది, సమాజానికి పనికొచ్చేది.